కపుల్ ఫ్రెండ్లీ. ఇప్పుడే నూన్ షోకెళ్ళి చూసొచ్చాను. పర్లేదు, యావరేజ్ అనిపించింది నాకు. ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. బట్ సెకండ్ హాఫ్ ఎక్కలేదు. ఒకానొక టైంలో వై అనే క్వెషన్ కూడా వచ్చింది. అంత బాగా తీసుకెళ్లారు కదా ఫస్ట్ హాఫ్‌లో. సెకండ్ హాఫ్‌లో ఈ రూట్‌కి తెచ్చారు. సరే, బట్ కనెక్షన్ మిస్ చేశారేంటి అని. సెకండ్ హాఫ్ సిండ్రోమ్ ఫిల్మ్స్‌లలో ఇదొకటనొచ్చు. కొన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి తెలుగులో. వాటిని మిక్స్ చేసినట్టుగా ఉంటది మూవీ. సెకండ్ హాఫ్ మంచి డోసేజ్ కనుక పడుంటే లిటరల్లీ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అయ్యుండేది. మిస్ అయ్యారు. 'శివ', 'మిత్ర' చెన్నైలో అనుకోకుండా కలుస్తారు. లవ్‌లో పడతారు. 'మిత్ర' సైడ్ నుంచి ఫ్యామిలీలో ఇష్టం లేదు 'శివ' అంటే. బట్ ప్రాబ్లమ్ అది గాదు. అది ఏంటి అనేది వస్తది. బట్ అంతకంటే ముందు వీళ్ళ లవ్ జర్నీ, లైఫ్ జర్నీ అనేది చూస్తారు. రియల్లీ ఫస్ట్ హాఫ్ ఎంత బావుందంటే భలే కనెక్ట్ అయింది. ఆ క్యారెక్టర్స్, వాళ్ళ లైఫ్స్, వాళ్ళ లవ్, కన్వర్జేషన్స్, ఈవెంట్స్ అన్నీ ఫీల్ గుడ్ వేలో బావున్నాయి. చూస్తున్నంత సేపు ఫేస్‌లో స్మైల్ ఉంటది. దిస్ ఈజ్ లైఫ్ అనేలాంటి వైబ్స్ వస్తది. జాబ్ లేదు, మనీ లేదు, లైఫే లేదు అనేలాంటి సిట్యుయేషన్ నుంచి మెల్లిమెల్లిగా అన్నీ వచ్చి ఆ స్టేజ్‌ని భలే చూపించారు. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్‌లోని ఆ ఫీల్ గుడ్‌తోనే సినిమా ఇంకా ఉండుంటే బావుండనిపించింది. వాళ్ళ లవ్ స్టోరీ అండ్ లైఫ్, కన్వర్సేషన్స్ అలా చూడాలి అనేలా ఉంది. సెకండ్ హాఫ్‌లో ఆబ్వియస్‌లీ ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. దాన్ని ఎలా డీల్ చేశారనేది ఉంటదనుకోండి. అయితే ఏమైందంటే కొద్దిసేపు అంటే పేరెంట్స్ రావటం, తెలియటం, ఎయిర్‌టెల్, టాటా ప్లే వరకు బావుంది సెకండ్ హాఫ్. బట్ ఇక ఆ అసలైన ప్రాబ్లమ్ ఒకటొస్తది. అది అండ్ ఆ తర్వాత నుంచి పోయింది. వచ్చేసింది, ట్రిప్పేశారు, అయిపోయింది. ఏదో ఎండింగ్ ఇచ్చేసినట్టులాగా ఉంటది కానీ మినిమమ్ ఫీల్ కూడా రాలేదు. బేసిక్‌గా ఈ పాయింట్ తెచ్చినప్పుడు ఎమోషనల్ ఇంపాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఇవ్వాలి. కానీ ఎంగేజే చేయలేదు సెకండ్ హాఫ్‌లో. ట్రాక్ లాస్ అయినట్టుగా చాలా క్లీషే‌గా డీల్ చేసినట్టుంది సెకండ్ హాఫ్. లాస్ అనేదాన్ని ఎప్పుడూ ఇంపాక్ట్‌ఫుల్‌గానే చెప్పాలి. 'ఓయ్' కానీ, 'చక్రం' కానీ ఇలా మూవీస్ చూసుకుంటే వీటిల్లో ఆ పర్టిక్యులర్ పాయింట్ నుంచి మూమెంట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ క్లైమాక్స్ ఎమోషనల్‌గాను ఉంటది. కొద్దిసేపు అలా ఉండిపోయేలా చేస్తది. అదే ఇక్కడ మిస్ అయింది. ఫీల్ తెప్పియాల్సింది కాస్త బోర్ కొట్టేసింది సెకండ్ హాఫ్. పర్ఫార్మెన్సెస్ వైస్ 'శోభన్' అండ్ 'మానస' ఇద్దరు ఎక్సలెంట్‌గా యాక్ట్ చేశారు. రిమైనింగ్ ఆల్ గుడ్. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బావుంది. ఫైనల్లీ యావరేజ్ వన్ ఫర్ మీ. ట్రై చేయొచ్చు. సినిమా చూసాక మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.